హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పులివంగరాలు పోసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం పచ్చెనపప్పు కూడా ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి దోశ బ్యాటరీ. దీంట్లో ఇవన్నీ వేసి కలిపేసుకుందాము. ఇవన్నీ కూడా దోశ బ్యాటరీలో వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ మిశ్రమాన్ని కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. చూసారు కదండి, పొయ్యి మీద పెనం పెట్టుకొని వెలిగించేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పెనం హీట్ అయిందండి. ఇప్పుడు మనం పులివంగరాలు పోసుకుందాం. మరీ పలుచగా పోసుకోకూడదండి, ఈ విధంగానే పోసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసాను. దోశ కాలిందండి, టర్న్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవాలి. దోశ కాలిందండి, ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా కాలిందో లేదో చూద్దాం. చూసారు కదా, రెండో వైపు కూడా కాలిందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. వేడి వేడి పులివంగరం రెడీ అయిపోయిందండి, విత్ చట్నీ, కొబ్బరి చట్నీ. ఆ చట్నీ కూడా నేను తర్వాత వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి నా వీడియో కనుక నచ్చితే.